ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఉపాధి హామీ పథకం పేరు మార్పునకు నిరసనలు చేయాలని ఏఐసీసీ పిలుపునిచ్చింది. ఈ మేరకు గాంధీ చిత్రపటాలతో గ్రామాన నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇప్పటికే జిల్లా కేంద్రంలో మహాత్మా గాంధీ చిత్రపటాలతో కాంగ్రెస్ శ్రేణులు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఉపాధి హామీ పథకం పేరు మార్పునకు నిరసనలు చేయాలని చెప్పేసి ఏఐసీసీ పిలుపునిచ్చింది. దీనికి సంబంధించి కూడా తెలంగాణలో మొత్తం మీద కూడా నేడు పార్టీ సంబరాలతో పాటు ఇటు గ్రామాన కూడా గాంధీ చిత్రపటంతో కూడా నిరసన వ్యక్తం చేయాలని కూడా పిలుపునిచ్చింది. గాంధీ చిత్రపటాలతో గ్రామాన నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే జిల్లా కేంద్రాల్లో మహాత్మా గాంధీ చిత్రపటాల్లో కాంగ్రెస్ శ్రేణులు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ అజీం సిద్ధంగా ఉన్నారు. అజీం, చెప్పండి, పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు ఏఐసీసీ పిలుపు మేరకు గ్రామాన అలాగే జిల్లా వ్యాప్తంగా కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమాలు తెలియజేస్తా ఉన్నారు కదా, ఎప్పుడు ఏ సమయంలో ఈ నిరసన కార్యక్రమాలు తెలియజేసే అవకాశం ఉంది? గాంధీ భవన్లో ఎప్పుడు ప్రారంభమయ్యే అవకాశం ఉంది? జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావమై నేటికి 140 పూర్తి చేసుకుని 141 ఏళ్లకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఈ రోజు ఏదైతే దేశవ్యాప్తంగా కూడా జరుపుకుంటుంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏదైతే ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఇటీవల కేంద్ర ప్రభుత్వం పేరు మారుస్తూ గాంధీ పేరును తీసేస్తూ ఏదైతే ఒక చట్టాన్ని ఏదైతే తీసుకొచ్చింది, సో ఈ చట్టానికి వ్యతిరేకంగా నిరసన జరపడానికి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జెండాలు ఎగరవేస్తున్నాయి, మరోవైపు గాంధీ చిత్రపటాలను పట్టుకొని నిరసన తెలియజేసేటువంటి కార్యక్రమానికి కూడా ఏదైతే పిలుపునిచ్చింది. అయితే జాతీయ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరును తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం చేసిన కుట్రను గ్రామీణ ప్రజలకు తెలియజేయాలని చెప్పి కూడా ఏఐసీసీ ఈ మేరకు పిలుపునిచ్చింది. సో ఏఐసీసీ పిలుపు మేరకు ఇప్పటికే జిల్లా కేంద్రాల్లో మహాత్మా గాంధీ చిత్రపటాలతో నిరసన కార్యక్రమాలను కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేపట్టారు. సో ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి ఇచ్చే గౌరవాన్ని ప్రజలకు వివరించాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఏదైతే డిసైడ్ అయ్యారో, సో ఈ మేరకు ఈ రోజు గాంధీ భవన్ లో కూడా ఉదయం 11 గంటలకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుగుతాయి. అలాగే గాంధీ చిత్రపటాన్ని చేతిలో పట్టుకొని ఏపీసీసీ అధ్యక్షుడు అలాగే పార్టీకి మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టం ఏదైతే ఉందో దానికి సంబంధించిన పథకానికి సంబంధించి కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పైన కూడా కాంగ్రెస్ నాయకులు మొత్తం మీద అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ నాయకులు ఏమంటా ఉన్నారు దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పైన? కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వాళ్ళు తీవ్రంగా తప్పడుతున్నారు. గతంలో మనరేగా చట్టం తీసుకొచ్చినప్పుడు ఏదైతే రైతు కూలీలకు సంబంధించిన అంశంపై ఆయా గ్రామాల్లో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు తగ్గట్టు అక్కడ ఏ పనులు చేసుకోవాలి, ఏ పనులు చేసుకుంటే అక్కడ గ్రామానికి అభివృద్ధి జరుగుతుంది, అలాంటి అంశాలను వారే స్వయంగా నిర్ణయించుకొని ఆ పథకాన్ని పనిచేసుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు కేంద్రం నుంచి కూడా ఏదైతే దీనికి సంబంధించిన పనులు కూడా వాళ్ళే డిసైడ్ చేస్తారు. అసలు ఢిల్లీలో కూర్చున్న వాళ్ళు గ్రామాల్లో ఏ పనిని చేయాలి, ఎప్పుడు ఎలా చేయాలనేది ఎలా డిసైడ్ చేస్తారని చెప్పి కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు తప్పుపడుతున్నారు. దీంతో పాటు కూడా మనం చూసినట్లయితే 125 రోజులకు 12 దినాలు పెంచినట్టు కేంద్ర ప్రభుత్వం ఏదైతే చట్టంలో తీసుకొచ్చింది. కానీ మనం చూసినట్టయితే 2014 నుంచి ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో చూసుకున్నట్టయితే కేవలము 50కి మించి పని దినాలు జరిగినటువంటి సందర్భాలు కూడా కనిపించడం లేదు. సో 50కి మించి పని దినాలు జరగడం లేదు, కానీ కేవలం పేరుకు మాత్రమే 120 రోజులకు సంబంధించిన పని దినాలు తీసుకొచ్చారు. సో అలాగే పనులు ఏం చేయాలి, ఎలా చేయాలి అనే దానిపైన కూడా వారే పెట్టారు. అలాగే 60-40 రేషియో కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలు 40% నిధులు కూడా ఇవ్వాలని చెప్పి కూడా ఏదో కొత్తగా చట్టం కూడా తీసుకొచ్చారు. దీన్ని అన్నింటినీ కూడా వాళ్ళు తప్పుపడుతున్నారు. ఎక్కడైతే ఇక్కడ దేశవ్యాప్తంగా కూడా ఉపాధికి సంబంధించిన అంశంపై చాలా మంది పని లేకుంటుంటారు. సో అలాగే కూడా చదువుకొని కావచ్చు, లేకపోతే వ్యవసాయం లేని వారు ఉంటారు. వీరందరికీ కూడా ఉపాధి కల్పించడానికి పథకాన్ని తీసుకొస్తే కేంద్ర ప్రభుత్వం మాత్రం కేవలం రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన పథకాలు, గాంధీ పేర్లు, నెహ్రూ పేర్లను తొలగించడానికి ఇలాంటి కుట్రలో భాగంగా ఈ రకమైన పనులు చేస్తుందని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ జాతీయ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కూడా అటు ఒకవైపు సంబరాలు చేస్తున్నాయి, మరోవైపు కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి నిర్ణయాలు జరపడానికి సిద్ధమైంది. రైట్, థ్యాంక్ యూ అజీం.